హలో ఎవ్రీవన్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి కలెక్షన్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ కలెక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. కలెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే సింగిల్ వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కలెక్షన్స్ అనేవి. ఫస్ట్ ఏంటంటే చూద్దాం. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ ఇవనేవి కలెక్షన్స్ అని అంటాం అన్నమాట. ఫస్ట్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ అంటే ఏంటంటే లిస్ట్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఆల్రెడీ చెప్పాను కదా, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. దీని ఫ్యూచర్స్ చూద్దాం. ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అండ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అంటే ఏంటి? వీ కెనాట్ చేంజ్ అనమాట. మ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్ కాదు, వీ క్యాన్ చేంజ్. అండ్ ఇట్ ఈస్ ఇండెక్స్డ్. టపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్ అనమాట. మ్యూటబుల్ అంటే వీ క్యాన్ చేంజ్. ఓకే. ఇట్ ఈస్ ఇండెక్స్డ్ అండ్ ఇట్ ఈస్ ఇటరబుల్. కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. పైథాన్ ఆల్సో సపోర్ట్స్ రివర్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అనమాట. అండ్ డూప్లికేట్ ఆల్సో అలౌడ్. చూద్దాం. అండ్ ఫస్ట్ మనం లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీంతో క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేస్తామన్నమాట. లిస్ట్ అనేది ఇండెక్స్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n-1. ఆల్రెడీ వీ నో దట్. అండ్ రివర్స్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 to -n. అండ్ లిస్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి లెంత్, మినిమం, మ్యాక్సిమం, సమ్, డెల్. లెంత్ అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ ది లెంత్ ఆఫ్ ది లిస్ట్. మినిమం మీన్స్ వాట్? లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూ, లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ, సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్, సమ్. డెల్ కీవర్డ్ వచ్చేసరికి డిలీట్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. నెక్స్ట్ ఇవి లిస్ట్ ఫంక్షన్స్ అన్నమాట. అవి ఎలా రాయాలో చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాను, మనం ముందుగా రాద్దాంలే. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. L ఈక్వల్స్ టు ఏమనిద్దాం, 23, 56 మన నచ్చిన నెంబర్స్ ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేసి ఏం కావాలి మనకి? ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ L కావాలి. ఎంత? 4 ఎలిమెంట్సేగా, కరెక్టేగా. నెక్స్ట్ ఇంకేమేమి కావాలనండి, టైం సేవ్ చేయాలి. ఇంకేంటేంటి చెప్పాను? లిస్ట్ ఫంక్షన్స్ మినిమం, మ్యాక్సిమం, నెక్స్ట్ ఇంకేమన్నాను? సమ్మగా. ఇంకేమైనా మిస్ అయ్యానా చూద్దామనండి. ఫస్ట్ ఇవి చేద్దాం. డిలీట్ ఎలా చేయాలి? డెల్ ఆఫ్ 60, 56 ఐ థింక్ ఎలా కాదు, కరెక్ట్ సింటాక్స్ చెప్తాను ఆగండి. నెక్స్ట్ సింటాక్స్ అనేది మర్చిపోతూ ఉంటాం, చూసుకోవాలి, అది రావాలి బాగా. 1 minute. How to delete an element from the list. Using del keyword అని ఇద్దాం. చార్జిబిటీ బాగా యూజ్ చేయడం నేర్చుకోండి. డెల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ అంట. డెల్ లిస్ట్ నేమ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం అదనమాట. చూద్దాం మనం ఏంటి ఒకసారి చూద్దాం. డెల్ లిస్ట్ నేమ్ ఏంటి? అది ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం, 56 అనేది. తర్వాత ప్రింట్ చేద్దామా ఎల్ని? ఏమైనా వస్తుంది లాస్ట్ది 23. లిస్ట్ అసైన్మెంట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంట. అవుట్ ఆఫ్ రేంజ్ అంటే 1 minute.
ఇక్కడ ఏం చేశాడు వీడియో? ఓకే, ఇక్కడ ఎలిమెంట్ కాదు ఇండెక్స్ ఇవ్వాలి అంట. 56 ఇండెక్స్ అంతా 1. ఓకే, నో ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ చూస్తాం. మెథడ్స్ చూద్దాం. మెథడ్స్ అంటే ఏంటి? అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, ఈ 3 చూద్దాం. ఫస్ట్ అపెండ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక లిస్ట్ ఉందా, ఈ లిస్ట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో మనం ఎలిమెంట్ యాడ్ చేసామనుకో దాన్ని అపెండ్ అంటారు. ఇన్సర్ట్ అంటే ఏంటంటే ఇన్సర్ట్కి వచ్చేసరికి కూడా ఇక్కడ ఎలిమెంట్ యాడ్ చేయడమే, బట్ ఎలా అంటే మనం ఇండెక్స్ స్పెసిఫై చేస్తామన్నమాట. ఎక్స్టెండ్ వచ్చేసరికి కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్లోనే యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేస్తాం. అపెండ్కి వచ్చేసరికి సింగిల్ ఎలిమెంట్నే యాడ్ చేస్తాం అన్నమాట. డిఫరెన్స్ అది. నెక్స్ట్ వచ్చేసరికి కాపీ, సార్ట్, కౌంట్, లిస్ట్, ఇండెక్స్, రివర్స్. కాపీ అంటే ఏంటి? ఇప్పుడు ఏలో ఉంది, నాకు బీలోకి కావాలి అంటే అక్కడ ఏంటి, నేను కాపీ చేస్తున్నట్టే కదా. ఓకే. షార్ట్ అంటే ఏంటి? అరేంజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ఆర్డర్. ఒక పర్టికులర్ ఆర్డర్ కావాలి, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్కి, అప్పుడు షార్ట్ యూస్ చేస్తాం. కౌంట్ అంటే ఏంటి? కౌంట్స్ ది నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఆఫ్ ది ఎలిమెంట్. పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు వచ్చిందని చెక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్. ఇట్ రిటర్న్స్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఎలిమెంట్. నీకు ఒక ఎలిమెంట్ ఉంది, దాని ఇండెక్స్ కావాలనుకుంటే ఇండెక్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ రివర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న లిస్ట్ని నీకు రివర్స్లో కావాలంటే రివర్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్, పాప్, క్లియర్. రిమూవ్ అంటే రిమూవ్స్ ద ఎలిమెంట్. పాప్ అంటే ఏంటి? ఇది రిమూవ్ చేస్తుంది, కానీ ఏంటి స్పెసిఫైడ్ ఇండెక్స్ దగ్గర కావాలన్నప్పుడు పాప్ యూస్ చేస్తాం. క్లియర్ వచ్చేసరికి ఇట్ రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లిస్ట్. ఓకే. నెక్స్ట్ లిస్ట్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చేసేస్తాం. మెథడ్స్గా చేయాల్సింది ఇప్పుడు దీనికే చేద్దాం. ఏం చేద్దాం? ఇక్కడ డైరెక్ట్ చేసేద్దాము. l.append ఏం ఎలిమెంట్? ఫర్ ఎగ్జాంపుల్ 89 నాకు అపెండ్ అయ్యి కావాలి. 1 minute. ఇండెక్స్ అనేది l.append. చూసారా, నేను చిన్న మిస్టేక్స్ వల్ల మనకి రన్ అవ్వదు. నన్ను అంట ఎందుకు నన్ను నచ్చింది? ఎల్ అనేది ఉంది. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ప్రింట్ ఎలా నిద్దాం? మీనింగ్ ఒకటే కదా. చూసారా, ఇప్పుడు అయింది. ఫస్ట్ అదే లిస్ట్ ఉందా, ఆ లిస్ట్కి అపెండ్ చేస్తాం 89 అనేది ఎక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ అవుతుంది. దెన్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం కావాలో మనకి? ఇన్సెట్ అంటే నేనేమన్నాను? స్పెసిఫైడ్ కండిషన్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర 56 తర్వాత కావాలి 89 అనేది వచ్చిందిగా. నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే ఏమన్నాను? మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ దగ్గర యాడ్ అవుతాయి అన్నమాట. కానీ ఇవి ఎలా పెట్టాలి? లిస్ట్లో పెట్టాలి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టెండ్ కూడా రాస్తాం. నెక్స్ట్ కాపీ అంటే నేనేమన్నాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L1లో ఒక లిస్ట్ ఉంది, నాకు L2లోకి కావాలి. స్నూపీ సైలెంట్. L2లోకి నాకు ఇది కావాలి. అప్పుడు నేనేం యూజ్ చేయాలి? కాపీ యూజ్ చేయాలి. ఓకే. ఏమని రాయాలి? L1.copy. ఇప్పుడు నేను L2ని ప్రింట్ చేద్దాం. ఓకే, వచ్చిందిగా, కాపీ అయ్యిందిగా, ఎలా అన్నమాట. నెక్స్ట్ రిమూవ్ అంటే ఏంటి? రిమూవ్ నాకు పర్టికులర్ ఎలిమెంట్ 7 అన్నది రిమూవ్ అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ పాప్ కూడా ఏమన్నాను?
పర్టికులర్ ఇండెక్స్ దగ్గర పాప్ అవ్వాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలిమెంట్ ఇవ్వాలి, కానీ రిమూవ్ చేసినప్పుడు జస్ట్ ఇండెక్స్ ఇవ్వండి చాలు. ఓకే, 34 అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ అంటే ఏంటన్నాను, ఆల్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేసి జస్ట్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇంకోండి నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో కావాలి మీకు అంటే నేనేమన్నాను, L1 డాట్ షార్టింగ్ ఫస్ట్ చూద్దాం. షార్టింగ్ అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టింది. నెక్స్ట్ ఇప్పుడు నేను దాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నాను. L1 డాట్ రివర్స్ చేద్దామా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం మిగిలిపోయాయి. ఇప్పుడు షార్ట్ దగ్గర మీకు అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఏం లేదు, రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇవ్వాలనుకుంటా. ఒకసారి చూద్దాం. ఓకే, సరిపోయింది. 1 minute ప్రింట్ L1 చేద్దాం. రివర్స్ ఈక్వల్స్ టు ట్రూనే ఇవ్వాలి. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందిగా. డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ ఇవ్వాలి. ఇఫ్ ఓన్లీ మీకు అసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఫాల్స్ ఇవ్వండి. రివర్స్ ఈక్వల్స్ టు ఇవ్వకపోయినా అది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చూద్దాం, L1 C is equals to L1 dot count అంటే in particular ఎలిమెంట్ ఇప్పుడు 23, 23 2 టైమ్స్ వచ్చింది. 23 ఎలిమెంట్ని ఇద్దాం, సేమ్ ప్రింట్ చేద్దాం. 2 టైమ్సేగా వచ్చింది. నెక్స్ట్ పర్టికులర్ ఇండెక్స్ కావాలి నాకు. ఏంటి, L1 డాట్ ఇండెక్స్ ఆఫ్ స్పెల్లింగ్ తప్పు రాసాను. ఫర్ ఎగ్జాంపుల్ 56 దాని ఇండెక్స్ కనుక్కోవాలనుకుంటున్నా. ఎంత దాని ఇండెక్స్ 1, కరెక్టేగా. నెక్స్ట్ చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఏంటంటే ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 అంట. ఫస్ట్ మనం ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం. ఎంప్టీ లిస్ట్ తీసుకొని ఫర్ I in రేంజ్ ఎక్కడి నుంచి 1 నుంచి 100 దాకా అంటే ఎంత తీసుకోవాలి, 101 తీసుకోవాలి. ఓకే, ఇఫ్ I%2 ఈక్వల్స్ టు 0 అయితే అదే కదా మనకి ఈవెన్ అన్నమాట. అప్పుడు Lలోకి అపెండ్ చేస్తున్నాం. ఏం అపెండ్ చేస్తున్నాం, ఐని అపెండ్ చేస్తున్నాం. ప్రింట్ చేద్దామా, అవ్వండి. అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి ఎక్కడైతే. ఓకే, చూడండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్లాస్